పెడుతున్నానో అది మీరు పాస్ అవ్వాలి. ఎందుకంటే నేను పాట పాడబడుతున్నాను, మీరు అందరూ పాడుకోకూడదు. గేట్ వేసేంటారు బయట. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సాయి జూనియర్ కాలేజీ ఉన్నటువంటి మన తెలుగింటి ఆడపడుచుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొదలవ్వాలి. ఏదైనా మనం ధైర్యంగా ఉంటేనే ఎవరినైనా ఎదిరించాలి. అమ్మాయిలు పుట్టే చంపేస్తుంది, చాలా బాగా చేస్తుంది. దానికి కారణం కూడా అబ్బాయిలే కదా. అమ్మాయిలు ఎక్స్క్రోమోజోమ్ ఉంటుంది, అబ్బాయిలు ఎక్స్క్రోమోజోమ్ ఉంటాయి. అబ్బాయికి అబ్బాయిలు ఎక్స్క్రోమోజోమ్, అమ్మాయిలు ఎక్స్క్రోమోజోమ్ కలిస్తే కదా అమ్మాయి. హే పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా, టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నులో వెట్టుకున్నా. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వార్తా వేదిక. మగవకి స్త్రీ, మహిళ, పడతి, తరుణి, వనిత ఇలా రకరకాల పర్యాయ పదాలు ఉన్నట్టే మానవ జీవితంలో బామ్మగా, అమ్మగా, భార్యగా, సోదరిగా, ప్రియురాలిగా, కూతురిగా వివిధ దశల్లో తన ప్రేమను పంచుతూనే ఉంటుంది ఆడది. మరి వాళ్ళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జేఆర్పురం జాతీయ రహదారి 16వ నంబర్కి ఆనుకుని ఉన్నటువంటి శ్రీ సాయి జూనియర్ కళాశాల వస్తున్నాం. ప్రస్తుతం మనం లోపలికి వచ్చేసాం. ఒక్కసారి ఆడపడుచుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే వారితో ముఖాముఖి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాం. ఒక్కసారి వార్తా అందరికీ హాయ్ చెప్పండి. ఓకే, ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసు కదా అందరికి? ఏంటి స్పెషల్? అర్థం కాదా? ఉమెన్స్ డే. ఓకే ఓకే. అయితే ముందుగా అందరికీ ఎవరైతే ఉన్నారో ఆడపడుచులందరికీ కూడా మా వార్తా వేదిక ఛానల్ తరఫున, ఈ వార్తా వేదిక ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరి తరఫున కూడా మీ అందరికీ, అలాగే ఈ ఛానల్లో చూస్తున్న మహిళలందరికీ కూడా అందరి తరఫున, మా మగజాత అందరి తరఫున కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్వీట్స్ లేవు, ఓకేనా? అయితే ఇవాళ ఒక చక్కనైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు, ఎందుకంటే మీరే కనుక మేము మాట్లాడుతున్నాం ఛానల్ రప్పించండి అని అనకపోయి ఉంటే కనుక మాకు అవకాశం వచ్చిండేది కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, మీ అందరికీ, అలాగే ఏదైతే యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యానికి కూడా మా వార్తా వేదిక ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మీ అందరికీ కూడా అభినందనలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం. నాకు తెలిసి మన అమ్మలు కొద్దిగా గొప్ప చదువుకుంటారు తప్ప పెద్దగా విద్యాభ్యాసం చేసిన వాళ్ళు కాదు. సో అంత గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు ఒక ఉన్నత విద్య చదువుకోవడానికి ముందుకొచ్చినటువంటి మీ అందరికీ, అలాగే మీ తల్లిదండ్రులందరికీ కూడా వార్తా వేదిక ధన్యవాదాలు, అలాగే అభినందనలు కూడా తెలియజేస్తాము. అమ్మ నాన్నకి అప్లాజ్ చేయండి, క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు మీ అందరూ నేను కష్టపడుతున్నాను, అది మీరు పాస్ అవ్వాలి. ఎందుకంటే నేను పాట పాడబడుతున్నాను, మీరు అందరూ పాడుకోకూడదు. గేట్ వేసేంటారు బయట. సో ఆల్రెడీ 108 అంబులెన్స్ కూడా చెప్పాం. ఎవరికైనా కళ్ళు తిరిగినా, కనుక వచ్చినా కానీ తీసుకెళ్తా, పాట విన్న తర్వాత తీసుకెళ్ళాలి. సో ప్రేక్షకులందరూ కూడా మీరు భరించాలి. ఎంతవరకు మనం ఏదైతే ఒక విశ్లేషణ చేశామో ఆ విశ్లేషణకు సంబంధించి ఏడంట్రా ఈడు సడన్ గా పాటలు పాడుతున్నాడు, అవతారం ఇచ్చాడు అనుకుంటారేమో కానీ మగువా నీ సహనానికి హద్దుందని చెప్పి ఏదైతే మనం మహిళలకు సంబంధించి పాటలు విన్నామో, ఒకసారి ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సాయి జూనియర్ కాలేజీ ఉన్నటువంటి మన తెలుగింటి ఆడపడుచుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కొన్ని మనకు గోల్స్ ఉంటాయి లైఫ్లో, నేను ఇది అవ్వాలి, భవిష్యత్తుని ఇలా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి, ఇలా చేయాలి. సో అలా ఎవరైనా భవిష్యత్తు ఏమవ్వాలనుకుంటున్నారో లేదు చెప్తారా? ఎవరు చెప్పండి, ఏమవ్వాలనుకుంటున్నారు? చెప్పమ్మా, భవిష్యత్తు ఏమవ్వాలనుకుంటున్నారు? ఓకే, వెరీ గుడ్. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు. సో దానికి తగ్గ నిజంగా మనస్ఫూర్తిగా వార్తా వేదిక కోరుకుంటుంది. నువ్వు భవిష్యత్తు ఏదైతే అనుకున్నావో లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి. సో మరి ఇవాళ వరల్డ్ ఉమెన్స్ డే కదమ్మా, ఐఏఎస్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నారు? ఐఏఎస్ అయ్యి అదే ప్రపంచంలో జరుగుతున్న ఆడవాళ్ళ మీద హత్యలు కట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్.
ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడతారో మీ అందరికీ ఒక సర్ప్రైజ్, ఏదైతే మా వార్తా వేదిక తరఫున గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది. మీ పేరమ్మా? భారతీయ చెప్పమ్మా, ఏమనుకుంటున్నా భవిష్యత్తులో? ఓకే, డైట్ అయ్యి టీచర్ అవ్వడం. సో టీచర్ ద్వారా నీ లక్ష్యం ఏంటి? పోలీసునైనా డాక్టర్నైనా ఎవరినైనా తయారు చేయాలంటే ఒక టీచర్ వాళ్ళ సాధ్యం. అలాంటి వాళ్ళని ఎంతమంది తయారు చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఓకే, అంటే ఒక పోలీసో లేదా ఇంకొక వృత్తిలోనే స్థిరపడితే కేవలం నేను నా కుటుంబమే మార్పు చెందుతాం. అలా కాకుండా ఒక టీచర్ గా నేను అవుతాను, టీచర్ గా అయ్యి ఆ పోలీసుని ఆ ఐఏఎస్ నేను తయారు చేస్తానని చెప్పి భారతీయ లిఖిస్తున్నావా మరి? ఓకే, రైట్, చెప్పమ్మా. భవిష్యత్తు ఏమవ్వాలనుకుంటున్నా? టీచర్ అవ్వాలి. ఓకే, వెరీ గుడ్. లిఖిత ఏమంటుందంటే ఒకసారి అందరూ వినాలి. లిఖిత మీకు ఎప్పుడో చెప్పుందా, లేదంటే తన బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది చెప్పు ఉండదు, అందరికీ చెప్పు ఉండదు కదా. సో లిఖిత మనసులో బట్టి మీకు చెప్తాను, అందరూ ఏకగా వెయిట్ చేయండి. బ్రేక్ తర్వాత తను ఏమంటుందంటే, నేను కూడా టీచర్ అవుదాం అనుకుంటున్నానండి. నా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, తను నన్ను చాలా పూర్ పరిస్థితి నుంచి నన్ను చదివిస్తున్నారు, కాబట్టి నేను టీచర్ అయ్యి ముందు వాళ్ళని బాగా చూసుకుందాం అనుకుంటున్నానని చెప్పి. నిజంగా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. సంవత్సరంలో 365 రోజులు కదా, 365 రోజుల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఉంది ఇవాళ. సో ఇది అవసరం అంటారా? అవసరమేనా? సో మరి ఇవాళ మీకంటూ ఒక ప్రత్యేక రోజు ఉంది కదా, ఆ రోజు గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ చెప్పేసి సరిపోదు, ఉండాలి అని అన్నారు కదా, ఎందుకు ఉండాలి? మీ పేరమ్మా? సత్యదీపిక. సత్యదీపిక, 365 రోజుల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలి, ఉండడం మాకు అవసరమని చెప్పి అభిప్రాయం చెప్తున్నాం. సో మీ ఫీలింగ్ ఏంటమ్మా? హ్యాపీగానే ఉంది సార్. ఆడవాళ్ళ గుర్తింపు కోసం మేము పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండడం కోసం ఇలా జరుపుకోవడం హ్యాపీగా. ఓకే, రైట్. ఎవరైతే మహిళల తరఫున పోరాటం చేస్తున్నారో మాకంటూ ప్రత్యేక రోజు ఉండడం నిజంగా సంతోషదాయకం చెప్తుంది మన సత్యదీపిక. స్త్రీ పురుష సమానత్వం ఉంది, దాన్ని ఎవరికైనా ఐడియా ఉందా? సరే, పదాలు కష్టంగా ఉంటే కనుక స్త్రీ పురుష సమానత్వం అంటే ఏంటి? ఆడమగ సమానమే అని. ఇందులో కొన్ని లోటుపాట్లు, కొన్ని లోపాలు ఉన్నాయి. మనం పెరిగిన విధానంలో కానీ, లేదా ప్రస్తుతం సమాజం మనల్ని చూస్తున్న దృక్కోణంలో కానీ, మనకు కొన్ని ఎదురైన సంఘటనలు కానీ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. సో వీటి మీద ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? స్త్రీ పురుష సమానత్వం నిజంగా జరుగుతున్నా కదా? జరగట్లేదా? ఏ విషయాలు జరగట్లేదు? ఎవరైనా చెప్తారా? చెప్పాలి. ఎవరైనా చెప్పమ్మా, ఏ విషయంలో స్త్రీ పురుష సమానత్వం జరగట్లేదు? చదువు విషయం జరగట్లేదు. అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఎక్కువ అబ్బాయిలకి ఉంటుంది సార్. ఆ గర్ల్స్ బయటికి పంపించాలంటే భయపడుతుంది. చదువు విషయంలో సమానత్వం లేదు. అంటే అమ్మాయి అయితే వేరే మ్యారేజ్ చేసేస్తున్నాం సార్. ఆ అమ్మాయికి ఎటువంటి హక్కులు కూడా ఇవ్వాలి. ఫ్రీడమ్ గా ఆ అమ్మాయి బతకాలనుకుంటున్నారు, బతకనే బతికేస్తాం. అమ్మ పేరెంట్స్ ఈ కట్టుబాట్లతో ఉండాలనేసి అడిగేస్తున్నాం. రమ్య, నిజంగా ఒక విషయం, నిజంగా సమాజంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన విషయం. రమ్య ఏం చెప్తుందంటే, అబ్బాయిలకు ఉండే ఫ్రీడమ్ చదువు విషయంలో అబ్బాయిని బయట హాస్టల్ కానీ, ఇతర రాష్ట్రాలకు కానీ, ఇతర దేశాలకు కానీ పంపించేటువంటి వెసులుబాటు ఉంది. కానీ మా అమ్మాయిలకి కొన్ని కట్టుబాట్లు అన్ని మాకు అప్లై చేసి మమ్మల్ని కేవలం ఇక్కడే అరిచేస్తున్నారు. చదువు పూర్తవకుండానే పెళ్లిటి చేసి అత్తవారింటికి పంపిస్తున్నారు. మేము ఏం అవ్వాలనుకున్నామో అది అవ్వకుండా మాకు అడ్డంగా నిలుస్తున్నారని చెప్పి రమ్య తన యొక్క ఆవేదనని మన వార్తా వేదికలో తెలియజేస్తుంది. ఖచ్చితంగా తన మాటలు విన్న తర్వాత అయినా సరే ఈ సమాజంలో ఉన్నటువంటి లేదా ఈ వీడియోను చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీ మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా చదువు విషయంలో ముఖ్యంగా తను రమ్య ప్రశ్నిస్తుంది. చదువు విషయంలో సమానంగా చూడాలని చెప్పి తను కోరుకుంటుంది. అందరూ కూడా ఒకసారి చప్పట్లు తనగా పూజిత మన వార్తా వేదిక ద్వారా సొసైటీకి ఏదో చెప్పాలనుకుంటుంది. ఖచ్చితంగా తను మనం అభినందించాలి, తనకి ప్రోత్సహించాలి. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సమాజం నుంచి మేమేమి కోరుకోవట్లేదు సార్. ఓన్లీ గౌరవం, మాకంటూ ఒక గౌరవం, రెస్పెక్ట్ ఇస్తే చాలు, ఇంకేమి ఆశించట్లేదు. సో విన్నారు కదా, ఇది పూజిత ఏమంటుందంటే, మాకంటూ ఒక రోజు ఉన్నా లేకపోయినా కానీ మేము సమాజం నుంచి కోరుకుంటుంది కేవలం
రెస్పెక్ట్, గౌరవిస్తే చాలు, మాకు ఏమీ అక్కర్లేదు అనుకుంది. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలి. తను అంత లోతుగా వెళ్ళి కేవలం గౌరవమే కావాలంటే మహిళకి ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని తన మాటల్లోనే తన ఆవేదనలోనే వెళ్తుంది. థ్యాంక్ యూ. చెప్పమ్మా, నువ్వేం చెప్పాలి? మన నుంచి కదా సార్ మొదలవ్వాలి. ఏదైనా మనం ధైర్యం ఉంటేనే ఎవరినైనా ఎదిరించాలి, కానీ మనలో ధైర్యం దానికి కావాలి సార్. మనకంటూ ఒక ఇది ఉండాలంటే ఫస్ట్ మనం స్టెబిలిటీగా ఉండాలి కదా సార్. మనలో లేదు సార్, ఆడవాళ్ళలో భయపడతాం. ఇప్పుడు మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒక్కలే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కలే చూడదు కదా సార్, అందరూ చూస్తారు. అందరూ చూస్తారు కనుక అదే కొద్ది భయం. మీ మెదడు గురించి అని చెప్తే అందరూ చూస్తారు కదా, అందరూ మమ్మల్ని ఏదైనా అనుకుంటారేమో, లేదంటే అంటారేమో, ఏమైనా పక్క నుంచి ఏమైనా చేస్తారేమో భయం. భయానికి కారణం అంటే మీకు పెరిగిన వాతావరణం అంటారా, లేకపోతే జరుగుతున్న సంఘటనలు అంటే ఆడపిల్ల బయటికి రావాలంటే ఆ ఆడపిల్ల బయటకు వచ్చింది, ఒరే ఇది వెళ్ళిపోతుందిరా బయటికి అని వేరొకరు చెప్పుకోకుండా ఉండకూడదు. వీళ్ళు సాధించడానికి వెళ్తారా, బయటికి వెళ్తారు అనేటట్టు ఉండాలి. కమలా మాటలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, మేము మీతో సంకుచిత భావంతో ఎందుకుంటున్నాము, మా అభిప్రాయాలు మీకు ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే ఖచ్చితంగా మీకు భయం అనేది చెప్పాలి. ఎందుకు నేను భయపడుతున్నాను అంటే మేము పెరిగినటువంటి పరిస్థితులు కానీ చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలే దానికి కారణంగా చెప్తూ ఉంది. ఎందుకంటే సమాజంలో ఆడవాళ్ళను చూసినటువంటి కోణం కానీ లేదా వస్తున్నటువంటి పుకారులను కానీ తన దృష్టిలో పెట్టుకుని మేము మా అభిప్రాయాలు చెప్పలేకపోతున్నాం. ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఆ రకమైనటువంటి స్వేచ్ఛనివ్వాలని చెప్పి కమల మన వార్త ద్వారా సమాజాన్ని కోరుకుంటుంది. కమల యొక్క అభిప్రాయాన్ని కనుక మనం తీసుకోగలిగి మహిళలకి ఆ ప్రకటన స్వేచ్ఛ కానీ లేదా భావ వ్యక్తీకరణ ఆ స్వేచ్ఛ ఇవ్వకపోతే కనుక ఇలాంటి కమలాలు మరిన్ని బురదలోనే మగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఎవరైతే కూతుర్లు కానీ భార్యలు కానీ లేదా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మహిళలకి ఖచ్చితంగా వాళ్ళ భావ వ్యక్తీకరణని ప్రకటన చేసేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కమల తరఫున మన వార్తల తరఫున కోరుకుంటారు. గతంలో టీవీలో ఏదైతే శబరిమల ఉంది కదా, ఖచ్చితంగా మన ఇంట్లో మన అన్నయ్యలో మన నాన్నలో అందరూ స్వాభిమానులు భావనమానులు మనం చూస్తూ ఉంటాం. పల్లెటూరు దైవభక్తి ఉంటుంది, మనకి సాంప్రదాయ ఎక్కువ, అందులో హిందూ మతంలో. సో అలాంటి స్వామిమాలు వేసేటప్పుడు మీ అందరికీ ఆలోచన ఇప్పుడు రాలేదా? మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి తీసుకెళ్తారు గుడికి. సో మనకు వయసు వచ్చిన తర్వాత ఏదైతే మనం రజస్వలు అయిన ఆ వయసుకు వచ్చే టైంకి మనం గుడికి తీసుకెళ్ళడం మానేస్తాం. కేవలం అయ్యప్ప స్వామి గుడి ఏదైతే శబరిమలలో ఉందో. సో మీకు ఇప్పుడు ప్రశ్న తలెత్తలేదా, మేము ఏం తప్పు చేసాం? మేము కూడా దేవుడి గుడి దర్శనం చేసుకోవడం మేము అర్హులే కదా అని మీకు ఎప్పుడు అనిపించలేదా? సో దాని మీద ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు ఎవరైనా? అమ్మా ఓకే, చూద్దాం. మీ ఫ్రెండ్ ఏదో మాట్లాడాలి. అమ్మా నీ పేరు? చూడమ్మా. నైస్ చూడాలి, చెప్పమ్మా. సమాజం సార్ ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో వాళ్ళు వెళ్ళకూడదు అన్నారు. సరే ఓకే, అందుకంటే దేవుడి సేవలో ఉండకూడదు అన్నారు. మరి ఇంట్లో స్వాములు ఉంటారు, వాళ్ళకి అన్ని చేస్తుంది ఆడవాళ్ళే కదా, అలాంటప్పుడు అందులో కూడా ఉండకూడదు కదా. ఆడవాళ్ళు గుడికి వెళ్ళకూడదు అన్నప్పుడు దానికి సంబంధించింది ఏమి చేయకూడదు వాళ్ళు. అది అంటే చేసుకోవచ్చు, అంటే వాళ్ళకి అన్ని సర్వీస్ చేయొచ్చు, స్వాములు చేయొచ్చు, మిగిలిన ఏమైనా అంటే అన్ని చేయొచ్చు, కానీ అదొక్కటే వెళ్ళకూడదు. అందులోనే అంత ఈక్వాలిటీ చూపిస్తున్నప్పుడు మిగిలినంతా సొసైటీ మారాలి, మనుషులు మారాలి, అంతా నిజంగా చూడమని ఏదైతే తను ప్రశ్నని ఒకసారి మనం కనుక లోతుగా ఆలోచించగలిగితే తను ఏముంటుందంటే, శబరిమల దర్శనానికి అర్హత లేని మేము ఏదైతే ఆ మాల వేస్తున్నటువంటి స్వాములకి ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదైతే వివిధ దశల్లో వాళ్ళకి సేవా కార్యక్రమాలు ఉన్నాయో, వాళ్ళకి భిక్షకు సంబంధించి కానీ వాళ్ళ స్నానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ అన్ని మేమే చేస్తున్నాము. మరి వాటికి పనికిరాని మేము మిగతా విషయాలకు ఎలా పనికొస్తున్నాము? కాబట్టి దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కూడా ఏదైతే ఆ స్వామి దర్శనానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా చూడమని తన యొక్క అభిప్రాయం మన వార్తా విద్యుత్ ఏదైతే మా మగజాతి అందరం కూడా తలదించుకోవాల్సిన కొన్ని సంఘటనలు, సిప్పితో తలదించుకున్న సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి సమాజంలో.
ముఖ్యంగా మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం కానీ, ఏదైతే ఆ ఆడవాళ్ళని అసభ్యంగా చిత్రీకరించడం కానీ, అశ్లీల మాటలు మాట్లాడడం కానీ, లేదా హ్యాంగ్ చేయడం కానీ. సో వీటికి నిజంగా మీకు ఏదైతే ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ, మా సోదరులందరికీ కూడా, సోదరి మహిళలందరికీ కూడా వార్తావేదిక తరఫున, మా తరఫున, మా మగజాత అందరి తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తున్నాము. మీ అందరూ కూడా ఇదే క్షమతో మా అందరినీ మన్నించాలి. మన్నిస్తారు కదా. సో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా, అలాంటప్పుడు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో మీకంటూ కొన్ని చట్టాలు తీసుకొచ్చాయి. ఓకే, ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదమ్మా, మనం చాలా చూసాం టీవీల్లో. తెల్లవారు వేసి పేపర్ తీస్తేనో, టీవీ ఆన్ చేస్తేనో కొన్ని వింటాం, కనీసం 10ల సంఖ్యలోనే వింటాం. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, ఈ అమ్మాయి వేధింపులు భరించక ఆత్మహత్య చేసుకుంది, ఈ అమ్మాయి నిరక్షగా వేధించారట. సో దీనికి బాధ్యత ఎవరనుకుంటున్నాను చెప్పాలి. చెప్పమ్మా. ఆశా బీబీ. ఓ, మీరు ముస్లిం మైనారిటీ వర్గమా? వెరీ గుడ్ అమ్మా. అయితే నీకు ప్రత్యేకంగా క్వశ్చన్ వేస్తాను. ఈ మధ్యన రీసెంట్గా జరిగిన కొన్ని విషయాలను గమనించి ఉంటాం. పేరు చెప్పను నేను. ఒక జిల్లాలో, ఒక కాలేజీలో కేవలం ఏదైతే మీ సాంప్రదాయానికి సంబంధించిన గుర్కా వేసుకుని వస్తున్నారో వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళని జై శ్రీరామ్ అని చెప్పి హిందువులు, అల్లాహు అక్బర్ అని చెప్పి ముస్లింలు ఒక వివాదం జరిగింది. సో దాని మీద మేమైనా కామెంట్ చేయాలనుకుంటున్నాము. చెప్పమ్మా, ధైర్యం చెప్పమ్మా, ధైర్యం. ఎందుకంటే నువ్వు మీ మతానికి సంబంధించినటువంటి పూజా విధానం కానీ, ఆచార వ్యవహారాలు నీకు తెలుస్తుంది, మాకు తెలియదు. సో అందుకు దాని మీద ఏమవుతాయి? పొలాలు మతాలు అన్నీ ఒకటే అంటారు కదా. సో ఓకే, తను ఏమంటుందంటే అన్ని మతాలు ఒకటే, సర్వమత సమానత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాము. మరి అలాంటప్పుడు కేవలం మతం పేరుతో దూషించడం కరెక్ట్ కాదు అని చెప్పి తన పేరేంటమ్మా? ఆశా బేబీ మన వార్తావేదిక ద్వారా ఈ సమాజాన్ని ప్రశ్నిస్తుంది. నిజంగా తనకి వార్తల తరఫున అభినందనలు తెలియజేస్తాం. సో ఇందాక ఎవరు కారణం అనుకుంటున్నారంటే అందరూ మగవాళ్ళు అన్నారు. ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాలి. మగవాళ్ళు ఒక్కడే కారణమా చెప్పాలమ్మా? ఎవరు తనకే చెప్పండి. నువ్వు ఆ విషయం గురించి చెప్దామని ఇచ్చావు, నేను వేరే క్వశ్చన్ చెప్పమ్మా ఈ విషయం గురించి. ఇప్పుడు ఆడవాళ్ళు మీ సంఘటన చేయడానికి కారణం ఏంటన్నా అంటే క్లియర్ చేయాలి. ఆడవాళ్ళు కూడా కారణం అన్నారు. ఆడవాళ్ళు చదివిస్తే కదా అబ్బాయిలు కూడా వస్తారు. ఓకే, ఇంకేమైనా కారణం ఉంటుందమ్మా బలంగా ఈ రకమైనటువంటి కారణాల వల్ల ఉంటుంది? సో రైట్, తను ఏమంటుందంటే అమ్మాయిలు చాలా బలంగా భావవ్యక్తీకరణ చేయాలి, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, వాళ్ళ యొక్క చదువును చూసుకునే అబ్బాయిలు ఒక స్టెప్ వేసి ముందుకు వస్తారని చెప్పి తన అభిప్రాయం వెలుగుస్తుంది. ఇంకెవరైనా చెప్పాలమ్మా? ఏం కారణం అనుకుంటున్నాను? చాలా కారణాలు ఉంటాయి. ఒక తప్పు జరిగేటప్పుడు చుట్టూ ఉండే పరిస్థితులు కానీ రకరకాల కారణాలు ఉంటాయి. కారణాలు మనిషి ఒకటి చెప్తే బాగుంటుంది. ఎవరమ్మా? ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావమ్మా. నీకు కూర్చోండి. నీ పేరు? భవాని. జై భవాని. భవాని ఇంటి వాళ్ళు ఉంటారు కదా, మ్యాక్సిమం తక్కువ చాలా ఎక్కువ మంది ఉంటారు కదా. మా ఇంట్లో ముందు భవాని ఉంటారు. అంటే ఒక అమ్మాయి బాగా చదువుకుందనుకో, ఇంకొక ఎవరో అబ్బాయి వచ్చి ఈ అమ్మాయి బాగా చదువుకుంటే ఈ అమ్మాయిని కవర్ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చి ఏదైనా అదే లవ్ అని అట్రాక్షన్తో అమ్మాయిని కవర్ చేస్తూ ఉంటారు. అది కొంచెం తగ్గించాలనుకో. భవాని తన మాటల్లో, తన ఆవేదన ద్వారా తెలియజేసింది ఏంటంటే, మేము యాక్చువల్గా బాగా చదువుకుందామని కాలేజీకి వస్తాం, బాగా చదువు ఏదో సాధించాలనుకుంటాం, కానీ అబ్బాయిలు కేవలం లక్ష్యాలు లేకుండా మా దగ్గరికి వచ్చి ప్రేమ పేరు చెప్పి కేవలం ఆకర్షణకు లోనే ప్రేమ పేరు చెప్పి మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మమ్మల్ని మా లక్ష్యాలు చేరుకోలేకుండా చేస్తున్నారు. దయచేసి దీన్ని ఆపాలంటూ భవాని మన వార్తావేదిక ద్వారా ఈ సమాజాన్ని కోరుకుంటుంది. ముందుగా తనకు అభినందనలు తెలియజేస్తాను. అమ్మాయిలు వేరే రిజర్వేషన్లు అదన్నీ తీసేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకి రిజర్వేషన్స్ ఇస్తాను అని ప్రభుత్వం చెప్తున్నా, అక్కడ ప్రభుత్వం కూడా ఇండైరెక్ట్ గా అమ్మాయిలకి కింద తోరుస్తున్నారు. మాకంటూ ప్రత్యేక రిజర్వేషన్లు ఏం అవసరం లేదు సార్. మెయిన్ అమ్మాయిలు ఒకటే సమానం అనేది బయట సొసైటీకి తెలియజేయాలి. అంటే ఇప్పుడు వేరే రిజర్వేషన్స్ పెట్టేసి అమ్మాయిలు తక్కువ అనేసి ఇండైరెక్ట్ గా తెలియజేస్తున్నారు. అదే మెయిన్ కారణం. ప్రభుత్వాలు, చట్టాలు, ఈ సొసైటీయే కారణం సార్ అన్నిటికీ, అత్యాచారాలపైన దేనిపైనా సరే.
సో మేడం గారి ఆలోచన నేను కోరుకునేది ఏంటి అంటే అసలు మొదటగానే ఏదైతే చట్టాలు చేస్తున్నారో ఆ చట్టాల ద్వారానే మేము కొంత తక్కువ అని చెప్పి అక్కడి నుంచి ప్రూవ్ చేస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఇవాళ మా మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మాకు ఏ రిజర్వేషన్లు అక్కర్లేదు, మమ్మల్ని కేవలం పురుషులతో సమానంగా ట్రీట్ చేయండి, మాకు ఆ సమానత్వాన్ని కల్పించండి, మేము అన్నీ సాధించుకుంటామని చెప్పి మేడం గారు తన యొక్క బాణిని మా వార్తకు తెలియజేస్తారు. ముందుగా మేడం గారికి అందరికీ తరఫున అభినందనలు తెలియజేస్తాను. ధనలక్ష్మి కూడా అనుకోండి. సో చెప్పు ధనలక్ష్మి, ఏం చెప్పాలి? అంటే ఇప్పుడు అమ్మాయి ఒకవేళ బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా అబ్బాయిలు గట్రా దాడి చేసేటప్పుడు ఫోన్లు కట్టుంటే ఫోన్లు చేస్తాను, అమ్మాయి కూడా ఫోన్ లేకపోతే అమ్మాయి పరిస్థితి తెలుస్తాను. అందుకే ఏదైనా సరే కొంచెం గౌరవించాలి, అమ్మాయిని గౌరవించి వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మలాగా భావించి ఆ అమ్మాయిని గౌరవించి ఆ అమ్మాయికి కొంచెం రక్షణ ఇచ్చారు. నిజంగా ధనలక్ష్మి ఆవేదన ఏంటి అంటే మేము బలహీనం ఉండొచ్చు, మేము మగవాళ్ళతో శారీరకంగా తలపడలేకపోవచ్చు, కానీ ఏదైతే సమాజం ఉందో లేదా పురుషులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఒక తల్లిని చెల్లిని చూసినట్టే మమ్మల్ని భావించాలి. అలా భావించిన రోజే ఈ అత్యాచారాలు ఈ అవమానాలు మాకు దూరం అవుతాయి తప్ప అంతవరకు ఇది అంతు ఉండదు అని చెప్పి తన ఆవేదన తెలియజేస్తాం. ఐశ్వర్య, ధనలక్ష్మి ఐశ్వర్య రెండింటికి అర్థం ఉంటాయి. చెప్పమ్మా ఐశ్వర్య, ఏం చెప్పాలి? ఇప్పుడు స్త్రీలు పురుషులు ఒకటి అంటున్నారు అందరూ, కానీ ఇద్దరిని ఒకేలా ఎందుకు చూడట్లేదు? ఆడపిల్లంటే ఏదోలా చూస్తున్నారు, హీనంగా బతున్నారు, కానీ మగవాళ్ళు ఆడాళ్ళు అని ఒకేలాగా చట్టంలో ఎదుగుతున్నారు, కానీ ఆడవాళ్ళకి ఎవరూ న్యాయం చేయట్లేదు. ఒకవేళ ఆడపిల్లలే కనుకుంటే ఎందుకు ఆడపిల్ల అని కడుపులోనే చంపేస్తున్నారు. అలాగని ఎందుకు చంపేస్తున్నారు? ఆడపిల్లని ఒక హీనంగా ఆడపిల్లని పెళ్లి చేయాలని అలాగని ఎప్పుడూ అనుకోకూడదు. మగవాళ్ళు పుట్టాలని చాలా మంది అనుకుంటున్నారు, కానీ ఆడవాళ్ళే గొప్ప అందరూ, కానీ ఆడవాళ్ళకి అర్థం ఎవరికి తెలియలేదు. ఆడవాళ్ళకి ఎంత వ్యాల్యూ ఉంటుంది ఆడవాళ్ళకి తెలుసుకోవాలి, కానీ ఆడవాళ్ళకి ఎంత మగవాళ్ళు ఉంటే చాలు, మగవాళ్ళే ఇది అని అనుకుంటున్నారు. చాలా మంది మగవాళ్ళకే ఇస్తున్నారు, కానీ ఆడవాళ్ళకి ఎవరు వ్యాల్యూ ఇవ్వట్లేదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఒరే అమ్మాయి వస్తుందిరా అని చాలా మంది అబ్బాయి ఏడిపించడం తప్ప వాళ్ళ అమ్మాయి మా చెల్లిలో అని ఎవరు ఊహించుకోవాలి. అదే వాళ్ళ చెల్లిని ఎవరైనా ఏడిపిస్తే వారు ఎవరు తప్పనిసరిగా ఎవరికైనా న్యాయం చేయాలని అనుకుంటున్నారు. నిజంగా ఐశ్వర్యవంతమైన మాట్లాడింది, చాలా విలువైన మాటలు చెప్పింది. అందరం కూడా ఏదైతే వార్తావేది ప్రేక్షకులందరి తరఫున మేము ఆలోచించాల్సిన విషయం తను మాట్లాడింది. ఐశ్వర్య చెప్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే ఏదైతే మహిళని అబ్బాయిలు అత్యాచారాలు చేస్తున్నారో అగౌరవపరుస్తున్నారో వాళ్ళు కేవలం వాళ్ళ ఇంట్లో చెల్లిని అలా ఎవరైనా ఏడిపిస్తే కనుక వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఖచ్చితంగా వెళ్ళి మా చెల్లికి న్యాయం జరగాలని ఎలా అనుకుంటారో మమ్మల్ని కూడా అలాగే అనుకోవాలని అంటున్నారు. అలాగే ఐశ్వర్య చెప్తున్నట్టు మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే ఆడవాళ్ళని మగవాళ్ళని సమానంగా చూడట్లేదు, ఆడపిల్లలుగానే చులకనగా చూస్తున్నారు. కొంతమంది మరీ ఒక దిగజారుడు స్థాయికి వెళ్ళి ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమాజం, ఈ దేశం, ఈ ప్రపంచం కూడా భవిష్యత్తులో తెలుస్తుంది మా మహిళల యొక్క విలువేంటో. ఇప్పుడు తెలియదు, జరగరాని నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో ఆ నష్టాన్ని ఆపలేకపోతే కనుక మా మహిళ యొక్క వాల్యూ విలువ అప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా మా మహిళలకి సమానమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కాలని చెప్పి ఐశ్వర్య తన యొక్క ఆవేదనని వార్తలు తెలియజేసింది. మనందరి తరఫున కూడా ఐశ్వర్యకి ఏదైతే దిశ చట్టం అనుకున్నామో దిశతో పాటు మరికొన్ని మహిళలకు సంబంధించి సంరక్షణ కలిగించే చట్టాలు ఉన్నాయి కదమ్మా, మరి వాటి వల్ల మీకు ఏమైనా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? చట్టాలు అయితే ఉన్నాయి, వాటి వల్ల న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? చట్టాన్ని అమలుపరిచేటువంటి వ్యవస్థ కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. మరి వాటి మీద ఏమైనా ప్రశ్నలు వేయాలనుకుంటున్నారు? సో చెప్పమ్మా. ఆ చట్టాలు అనేవి నిర్దిష్టంగా ఉంటే ఎవరైనా ఒక అమ్మాయి మీద చేస్తే ఆ చట్టాలు అనేవి కఠినంగా ఉన్నప్పుడు ఇంకెవరైనా అమ్మాయి మీద చేస్తే కఠినంగా శిక్షలు విధిస్తారని అమ్మాయి మీద చేయకుండా ఉండాలని అనుకుంటారు. చట్టాలు ఇంకా కఠినంగా ఉండాలని. సో తను ఏమంటుందంటే ప్రేక్షకులందరి తరఫున కూడా ఏవైతే చట్టాలు ఉన్నాయో చట్టాలు రూపాంతరం చెందడం కూడా మనకు పటిష్టంగా ఉండడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఆ చట్టాలు ఏదైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షల్ని
కఠినంగా అమలు పరిస్తేనే లేదా ఇప్పుడున్న చట్టాలని మార్చి ఏవైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షల్ని మరింత బలిష్టంగా తయారు చేస్తేనే ఈ అత్యాచారాలు ఆగుతాయి. ఆ చట్టాలను మార్చాలని చెప్పి తన ఒక సోదరి మన వార్తా ద్వారా తన గోడుని వెళ్ళబోసుకుంది. చెప్పమ్మా నీ పేరు? మంజుల. మంజుల. ఓకే, చెప్పమ్మా. ఏదో నాకు జరుగుతాయి కదా అలాంటప్పుడు అదే పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 రోజులు గొడవ పెడతారు కదా, అలా పెట్టే కంట వెంటనే వాళ్ళకి ఏదో ఒకటి ఏదైనా చేయాలి. ఇంకా వాళ్ళకి 2 రోజులు గొడవ పెట్టేటప్పటికి ఇంకా అది ఇంకా చెయ్యాలనిపిస్తుంది కానీ ఓకే. సో మంజుల యొక్క తన భార్య ఏం చెప్తుందంటే ఏదైతే అత్యాచారాలు జరిగాయో జరిగిన తర్వాత రకరకాల సెక్షన్లు తీసుకొచ్చి బాల నేరస్తులని చెప్పి లేదా ఇంకొక రకమైనటువంటి చెప్పి రిమాండ్కి తరలిస్తున్నారు. రిమాండ్కి తరలించడం వల్ల కొంత వాళ్ళకి సమయభావం దొరుకుతుంది. ఆ సమయభావం దొరకడం వల్ల ఏదైతే సంఘంలో ఉన్న పెద్ద మనుషులు లేదా ప్రజాప్రతినిధులు అండదండలు తీసుకుని వాళ్ళు తప్పించుకుంటున్నారు, అమాయకుల్ని బలి చేస్తున్నారు. అలా తప్పించుకునే వాళ్ళు మళ్ళీ అలాంటి అగాత్యానికి పాల్పడుతున్నారు. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఏదైతే తప్పు జరిగిందో దాన్ని నిర్ధారణ చేసుకుని వీలైనంత వెంటనే వాళ్ళకి కఠినమైన శిక్షలు, వీలైతే ఉరి శిక్ష వెంటనే అమలు చేయాలని చెప్పి మంజుల వార్తావేదిక ద్వారా మన ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటాం. గీత, మరి ఆత్మరక్షణ కోసం ఏం నేర్చుకుంటాం? గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు కరాటే నేర్పించేవారు. 8th నుంచి 10th వరకు మాకంటూ ఒక పీరియడ్ కేటాయించి నేర్పించారు. కానీ కానీ ఇప్పుడు అదున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు మనం ఫోన్ చేసిన నాయకులు, పోలీసులు వాళ్ళ మధ్య లంచాల కోసం వీటి కోసం పోరాడుతున్నారు. కానీ ప్రజల కోసం, ఆడపిల్లల కోసం మాత్రం ఒక్కడూ పట్టించుకోవడం. ఎందుకు పట్టించుకోవాలి? ఏం డబ్బుల కోసమేనా వాళ్ళ పనులకి వచ్చింది? ఆడపిల్లలు కాపాడరా? అబ్బాయి ఒంటి మీద చెయ్యి వేస్తే భయపడాలి. ఎందుకంటే పోలీసులు ఉన్నారు, వాళ్ళ కోసం వీళ్ళు ఉన్నారని భయపడాలి వాళ్ళు. అలాంటిది వాళ్ళు భయపడడం లేదంటే దానికి నాయకులు, పోలీసులు కారణం. సో గీత చాలా విలువైన ప్రశ్న మనకు సంధించింది. తను ఏమంటుందంటే ఏదైతే పోలీసులు లేదా వ్యవస్థ ఉందో, గవర్నమెంట్ ఉందో వాళ్ళు కేవలం కొంత అవినీతికి పాల్పడి, అందరూ కాదు కొంతమంది అవినీతికి పాల్పడి కొన్ని కేసుల్లో ఎవరైతే తప్పు చేసే దోషులు తప్పించి అమాయకులు బలి చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు డబ్బులు జరుపుకోవడానికి, వాళ్ళు చట్టాలు చేసుకోవడానికే కాదు, ఖచ్చితంగా మహిళల పక్షాన్ని కూడా నిలబడాలి. ఏదైతే అబ్బాయిలు ఉన్నారో తప్పు చేయాలని ఆలోచించే ప్రతి మగవాడు కూడా ఆడవాళ్ళని చేయాలంటేనే భయపడాలి. ఎందుకంటే వీళ్ళ పక్షాన పోలీసులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, వీళ్ళ మీద చేస్తే మనకి వెంటనే శిక్షలు అమలవుతాయి అనే భయం వాళ్ళకి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం తరంగా ఆ భయం తీసుకురావాలి, ఆ దిశగా చట్టాలు చేయాలని చెప్పి గీత మనందరి తరఫున కూడా వార్తా వేదికను కోరుతాము. సో ఏదైతే ఆత్మరక్షణకు సంబంధించి ఏదైతే విద్యలు ఉన్నాయో వాటి గురించి మేడం గారు తన మాటలు తీసుకున్న ప్రతి మామూలుగా అకాడమీ కాకుండా టెక్స్ట్ బుక్ నాలెడ్జే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ అవసరం కాబట్టి అందరికీ ఆ విద్య కూడా ప్రభుత్వం మన పాఠశాలలో ప్రవేశపెట్టాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా. సో రైట్, మనం వింటున్నాం. ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా మేము కోరుకునేది ఒకటే, కేవలం ఆడవాళ్ళ మీద అత్యాచారం జరుగుతున్నాయి, చట్టాలు చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఏదైతే అఘాయిత్యాలు ఆగడం లేదు. రోజుకి పేపర్ తీస్తేనో టీవీ చూస్తేనో కొంతమంది అమరులు అన్యాయంగా బలైపోతూనే ఉన్నారు. వీటిలో భాగంగా ఏదైతే మేము విద్యార్థులం కాబట్టి విద్యా రంగం పరంగా మేము కోరుకునేది ఏంటి అంటే కేవలం అన్ని అంశాలతో పాటు ఏదైతే సిలబస్ ఉందో కేవలం ఆత్మరక్షణకు సంబంధించి ఒక పీరియడ్ కేటాయించాలి. ఆత్మరక్షణకు సంబంధించి విద్యను కూడా మాకు పాఠ్యాంశంగా బోధించాలి, దానికి సంబంధించి ప్రాక్టికల్స్ కూడా జరిపించాలని చెప్పి మేడం గారు స్టూడెంట్స్ అందరి తరఫున కూడా మన వార్తా వేదిక తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నాము. సార్ గర్భం దాల్చుకోవడానికి ఆడదే కారణం చెప్తున్నాను సార్, కానీ నేను ఆడదొక్కదాయి కారణం అని చెప్పండి సార్, అబ్బాయి కూడా కారణం అని చెప్తున్నాను. ఎందుకంటే అబ్బాయిలో శుభ్రరేఖలు రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఆడది గర్భం దాల్చుతుంది. అందువల్ల వాళ్ళు కూడా తెలుసుకోవాలి సార్. అది 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేస్తారంటారు కదా, అది 7 తరాలు అంటే అబ్బాయి బాగున్నాడా లేదా, వాళ్ళు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఆరోగ్యపరంగా అన్నిటిని చూసి చేయాలి సార్. ఒకవేళ అబ్బాయికి
అబ్బాయి వల్లే ఏదైనా ప్రాబ్లం ఉందనుకో అప్పుడు పెళ్లి చేసుకోవడమైనా మానేది, లేదంటే వాళ్ళలో ఆ ఇబ్బంది ఏదైనా మార్చుకోవాలని. సో రైట్, తన ద్వారా మనకు ఒక విలువైన ప్రశ్న అనేది మనకు సంధించింది. అతను ఏమంటుందంటే, ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో పిల్లలు పుట్టకపోతే కేవలం మహిళని మాత్రమే వాళ్ళు కారణంగా చూపిస్తున్నారు, మమ్మల్ని అవమానాలకి హేళనకి గురి చేస్తున్నారు. పిల్లలు పుట్టకపోవడానికి కేవలం మేము మాత్రమే కారణం కాదు, ఖచ్చితంగా మగవాళ్ళలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి మగవాళ్ళు అలాగే ఏదైతే అత్తమామలు ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద ఒకసారి ఆలోచన చేయాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళది ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను వాళ్ళు క్లియర్ చేసుకునేటట్టు వాళ్ళ ఆలోచన విధానం ఉండాలి తప్ప కేవలం మహిళలనే వాళ్ళు హేళనకు గురి చేసి సంఘంలో తప్పుగా చూపిస్తూ కేవలం భద్రాలు అనే ఒక మాటని బలంగా వాడి ప్రయత్నం చేస్తారు. దీన్ని మానుకోవాలని చెప్పి ఒక సోదరి మనకి ఇవాళ ప్రశ్నిస్తా ఉంది. సో ఏదైతే ఇవాళ మనం కాలేజీలో ఆడపడుచుతూ ఉన్నామో వాళ్ళు కేవలం చదువే కాకుండా చదువుతో పాటు ఏదైతే లలిత కళలకు సంబంధించి తన ఒక పాట పాడబోతుంది. కాబట్టి వార్తా ప్రేక్షకులందరూ కూడా ఈ పాటను విని ఆనందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. నేను ఆడపిల్లనాయి, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాయి, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. కష్టంలో పుట్టానని అమ్మా చేస్తానంటున్నారా, ఈ పాడు లోకంలో అమ్మా హీనంగా చూస్తున్నారా. ఆడదనంటున్నారా అమ్మా పాడుదని తింటున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణుణ్ణేమో దేవుడనంటున్నారా, నన్నేమో పాడుదని తింటున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. పలక బలపం పట్టి అమ్మా బడికి పోతుంటే ఆడపిల్లైనందుకు అమ్మా చదువెందుకు అంటున్నారా, చదువెందుకు అంటున్నారా అమ్మా సన్నెందుకు అంటున్నారా. చదువుల తల్లి సరస్వతీదేవి ఆడది కాదమ్మో, మనకేమో సృష్టికి మూలమేది, మనకేమో జగతికి భాగ్యమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. సో విన్నాం కదండి, ఏదైతే ఆడపిల్లల గోడు కోసం ఒక రాసినటువంటి పాటని తన గొంతు ద్వారా ఇవాళ మనకు వినిపించినటువంటి ఒక సోదరి చెల్లెమ్మకి మన వార్తల తరఫున ఒక చిన్న బహుమానం కానుకగా అందజేస్తా ఉన్నాం. ఒకసారి వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే, సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. ఆపాత మధురము సంగీతము, అంచిత సంఘాతము, సంచిత సంకేతము. ఆపాత మధురము సంగీతము, అంచిత సంఘాతము, సంచిత సంకేతము. శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము, అమృత సంపాతము, సుకృత సంపాకము. శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము, అమృత సంపాతము, సుకృత సంపాకము. సరిగమ స్వరధుని సారవరోధిని సామ సునాద వినోదిని, సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని. మాం
తను అభినందించాలి. నీ పేరమ్మా? చూడమని. నిజంగా పేరుకు తగ్గట్టే నిజానికి తన కాస్ట్యూమ్ సరిగా లేదు, కేవలం కాలేజ్ డ్రెస్ లో ఉంది, కాళ్ళకి గజ్జలు లేవు. అయినప్పటికీ కూడా తన హావభావాలతోటి తన నృత్య రూపకాన్ని వైష్ణవి భాగ్య అనే పాటతో మనందరి ముందు చక్కగా ప్రదర్శించినందుకు నిజంగా ఈ చెల్లెమ్మని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తనకి ఏదైతే మా కెమెరామెన్ సుధాకర్ ఉన్నాడో సుధాకర్ తరఫున నా తరఫున కూడా 2 గిఫ్ట్ క్యాంపస్ ఇవ్వాలని కూడా నేను అనుకుంటున్నాను. చాలా మంచి డ్యాన్స్ మాకు చూపించి కన్నుల పండుగ చేస్తున్నారు. నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మాయి పుట్టే ఎన్ని చదివిస్తాను, చాలా బాగా అనిపిస్తుంది. దానికి కారణం కూడా అబ్బాయిలే కదా. అమ్మాయిలే క్రోమోజోమ్ ఉంటుంది, అబ్బాయిలు ఎక్స్వై క్రోమోజోమ్ ఉంటాయి. అబ్బాయిలు ఎక్స్ క్రోమోజోమ్, అమ్మాయిలు ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే కదా అమ్మాయి పుట్టింది. దానికి కారణం అబ్బాయిలే కదా. దాన్ని ఎందుకు అమ్మాయి పుట్టే ఎందుకు అంత ఇదిగా హింసిస్తాను చాలా సార్లు సార్, చాలా బాగా హింసిస్తాను, చాలా సార్లు చదివేస్తాను సార్. అలా జరగకూడదని నిజంగా ఏదైతే మగజాతి లేదా కుటుంబ వ్యవస్థలను కూడా ఆలోచించాల్సిన విషయం. సోదరి చెల్లెమ్మ తను ఏం చెప్తుందంటే, కేవలం ఆడపిల్లని వివక్షగా చూస్తున్నారు. ఆడపిల్ల పుట్టడానికి కేవలం మేము ఆడవాళ్ళం మాత్రమే కారణం కాదు. ఏదైతే మగవాళ్ళలో ఉండే సుఖగణాలు ఆడవాళ్ళ అండాలు 2 కలిస్తేనే ఒక పిండగా ఏర్పడి ఆడపిల్ల అనేది డిసైడ్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఆడపిల్ల డిసైడ్ అవడానికి మగవాళ్ళే కారణం. ఈ విషయాన్ని ఖచ్చితంగా మగవాళ్ళందరూ గుర్తెరగాలి. గుర్తెరిగి మమ్మల్ని కేవలం కారణంగా చూపిస్తున్నారు. దీన్ని దయచేసి మార్పు చెందాలి, మగవాళ్ళందరూ ఆలోచన చేయాలని చెప్పి తను మనందరినీ కూడా ప్రశ్నిస్తాను. చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చిన గంట, ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట. ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినదంట. ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట. తన మాటల్లోన ముత్యాలేనంట, తన చూపుల్లోన ఉందో చలిమంట. ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ బొమ్మ ఎవరు తెలుసా? ఆ చందమామ నేనే, నడిచే బాపు బొమ్మ నేనే. ఆ చందమామ నేనే, నడిచే బాపు బొమ్మ నేనే. Everybody, let me just tell ya about a girl who's a ragamuffin for her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. Come on, everybody, let me just tell ya about a girl who's a ragamuffin for her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. What? మేఘమే, ఆ మేఘమే, కన్ను కొట్టెనే నన్ను చూసి చూసి. అందమే నన్ను కోరినే, ఉండాలని నాతో కలిసి మెలిసి. నా అడుగులలోన మరుమల్లెలు పూసే, నా నవ్వులలోన సిరి మువ్వలు ఎగసి. వరదల్లే ఎప్పడం పొంగుతున్న పూలవాన ఎవరు? ఆ ముద్దు గుమ్మని, నడిచే బాపు బొమ్మ నేనే. ఆ ముద్దు గుమ్మని, నడిచే బాపు బొమ్మ నేనే. Everybody, let me just tell ya about a girl who's a ragamuffin for her eyes like a diamond, smiles like. ఓకే రైట్. ఇప్పుడు చూసాం కదా, ఏదైతే తను నిజంగానే చందమామలాగా బాపు బొమ్మలాగా తన ఒక కమర్షియల్ పాటకి చాలా బాగా డాన్స్ చేసి మనందరికీ ఉన్నతిలోకి వచ్చింది.
నీ పేరమ్మా దేవి. నిజంగా దేవికి నా వార్తా వేదిక ఛానల్ తరఫున నిజంగా ఏదైతే మా సుధా అలాగే నా తరఫున కూడా 2 గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. హే పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నులో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానం చే మంతివానం చే మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నులో అల్లుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవానం మల్లెవానములో మల్లెవానమ్మ మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావు రో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నే అవ్వసాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో 7 గడపలల్లో ఒక్క దాన్ని రయ్యో ఒక్క దాన్ని రయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. ఓకే రైట్, చూసాం కదా. సాయి జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో కామర్స్ మాస్టర్ సంగీత సారథ్యంలో ఇప్పుడు మన ముందుకు వచ్చారు. బుల్లెట్ బండికి దిక్కు ఏదైతే చెల్లెమ్మలు చక్కగా ప్రదర్శన చేస్తారో వాళ్ళకి వార్తా తరపున మాకు వచ్చినంతలో చిన్న సత్కారాలు చేయబోతున్నాం. కేవలం 12 రూపాయలు. చాలా బాగా చేశారమ్మా. అలాగే మీరు ముందు మరిన్ని వేదికల్లో మీరు పర్ఫార్మెన్స్ చేయండి. నిజంగా ఇవాళ మనం శ్రీకాకుళం జిల్లా ధనస్థలం మండలం చేయాపురం ఎర్రనాయుడు జంక్షన్ లో ఎన్హెచ్పై జాతీయ రహదారి 16 నంబర్ ఆనుకుని ఉన్నటువంటి సాయి జూనియర్ కాలేజ్ వద్ద ఇవాళ మనం ఒక చక్కనైన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఏదైతే ఇక్కడ మనం సహకరించినటువంటి యాజమాన్యానికి మా వార్తా వేదికకి మధ్య వారధిగా ఉన్నటువంటి అంపోన్ కామేశ్వరరావు గారికి ఒకసారి మనం చూస్తున్నాం. విజువల్స్ మనం ఈయన ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ఆయన సహకారం లేకపోతే ఖచ్చితంగా జరుగుండేది కాదు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే పరీక్షల టైం, ప్రాక్టికల్ జరుగుతున్న టైం, పోటీ ప్రపంచం, అలాంటి టైంలో కూడా కేవలం మేము అడిగాం
మేము అడిగినట్టు కారణానికి మమ్మల్ని గుర్తించి మాకు చక్కని అవకాశం ఇచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా కమిషనర్ గారికి మా వార్తావేదిక ఛానల్ తరఫున మా ప్రేక్షకుల తరఫున అలాగే మీడియా అందరికీ, ఆ మహిళలకి, అలాగే మా వార్తావేదిక ప్రేక్షకులు చెప్పిన మహిళా బంధువులకు కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.